పాత గుంటూరు పోలీసుల తీరు ఓ యువకుడు ఆత్మహత్యానికి దారితీస్తుంది. తన కుటుంబంపై వస్తున్న వీడియోలో తప్పుడు ప్రచారాలు ఉందని, ఆ పోస్టుల వల్లే మనస్తాపంతో తన తల్లి సైదాబి ఆత్మహత్య యత్నం చేస్తుందని కొడుకు బాజీ బావావలి ఆవేదన చెందాడు. ఈ విషయం గుంటూరు పోలీసులకు వివరించి కేసు నమోదు చేయమని అడిగాడు. మీ తల్లి ఇంకా చావలేదుగా అంటూ పాత గుంటూరు సిఐ హేళన చేశారని బాజీ బాబావలి ఆరోపించారు. సిఐ మాటలతో మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. సెల్ఫీ వీడియోలో పాత గుంటూరు పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాజీ బాబావలి పరిస్థితి విషమంగా ఉండటంతో జీజీహెచ్ కు తరలించారు. నా ఫొటోస్ వాట్సాప్లో యూట్యూబ్ ఛానల్స్కి అన్నిటికీ ఇచ్చి హెరాస్ చేస్తున్నారు, ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తా. ఆ విషయం మీద మేము పాతగుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని సిఐ గారిని సంప్రదించినా కానీ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏ ఉపయోగం లేదు. కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ దానికి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. ఇంకా హెరాస్మెంట్ భరించలేక మా అమ్మగారు సూసైడ్ అటెంప్ట్ చేశారు. అది ఎమ్మెల్సీ అయినా కానీ, అది పాతగుంటూరు పోలీస్ స్టేషన్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ వచ్చినా కానీ దాని మీద ప్రాపర్ యాక్షన్ లేదు. ఆ తర్వాత కూడా ఇలా ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదని మా అమ్మగారికి మళ్ళీ ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ గ్రీవెన్స్లో దాని గురించి కూడా అసలు ఇక్కడ పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో సిఏ గారు అసలు ప్రాపర్ యాక్షనే తీసుకోవడం లేదు వాళ్ళ మీద. సరే సార్, మీరు నేను ఇవాళ పాతగుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరే సార్ మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు కదా, కనీసం మా అమ్మగారు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి మీకే డైరెక్ట్గా వచ్చింది కదా, ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఇవ్వండి, నేను కోర్టులో ప్రైవేట్గా కంప్లైంట్ వేసుకుంటానంటే నేను సర్టిఫికేట్ కూడా ఇవ్వను, మీ అమ్మగారు ఏమైనా చచ్చిపోయారా, బతికే ఉన్నారు కదా, చచ్చిపోతే అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి సిఏ గారు రైటర్ గారు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నా ఇక్కడ పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో అయితే న్యాయం జరగట్లేదు. ఎస్పీ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్లో కంప్లైంట్లు ఇచ్చినా కానీ నాకు ఏ న్యాయం జరగట్లేదు. ఇక నా వల్లగా అది హెరాస్మెంట్ ఇవన్నీ నేను భరించలేక ఇక నేను కూడా సూసైడ్ చేసుకుందాము, ఇంకా బతకలేక ఇంక నేను ఉండాలనుకోవట్లేదు. నా చావుకైతే కారణం షేక్ సల్మా, షేక్ ఖతీజా, షేక్ మల్లిక, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ సిఐ గారు, రైటర్ గారు, ఎస్ఐ గారు. పాత గుంటూరు పోలీసుల తీరు ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి దారితీస్తుంది. తన కుటుంబంపై వస్తున్న వీడియోలో తప్పుడు ప్రచారాలు ఉందని, ఆ పోస్టుల వల్లే మనస్తాపంతో తన తల్లి ఆత్మహత్య యత్నం చేస్తుందని కొడుకు బాజీ బాబావలి ఆవేదన చెందాడు. ఈ విషయం గుంటూరు పోలీసులకు వివరించి కేసు నమోదు చేయమని అడిగాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అసలు ఏం జరిగింది? పోలీసుల తీరు కారణంగానే ఆత్మహత్య యత్నం జరిగినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ పోలీసులు తీరుని ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, ఏదైతే పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది గుంటూరులో పోలీసుల తీరుపై. అయితే పోలీసులు ప్రభుత్వాలు ఎంత చెప్పినప్పటికీ పోలీసుల తీరు వేరే రకంగా ఉంటుందని కూడా ప్రజలు విమర్శిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ లాగా పోలీసులు వ్యవహరించాలి, పోలీస్ స్టేషన్ కి వచ్చిన వారిని ఏం జరిగింది అనేది అడిగి తెలుసుకొని వారికి సంబంధించిన అవతల వైపు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పిలిచి విచారించి అవసరమైతే కేసు నమోదు చేయాల్సి వస్తే కేసు నమోదు చేయాలి, లేకపోతే ఇద్దరికి సర్ది చెప్పి పంపించే చేసే ప్రయత్నం అన్నా చేయాలి. అలాంటిది అలా లేకుండా గుంటూరులోని పాత గుంటూరులోని పోలీసు తీరు వేరేలా ఉంది. అయితే గుంటూరులోని కొత్తూరు వారి వీధికి చెందిన షేక్ బాజీ బాబావలి సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్యాయత్నం చేసిన పరిస్థితి అయితే పోలీసుల మూలాన్ని కలిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే పోలీసులు తన కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా మాట్లాడారని తీవ్ర మనస్తాపానికి గురై మత్తు మాత్రలు మింగారు. అయితే వీడియోలో పేర్కొన్న వివరాలకు సంబంధించిన విధంగానే ఏదైతే మా అమ్మ సైదాబి నాకు పెళ్లి సంబంధం చూశారు, ఆ అమ్మాయి కుటుంబం నేపథ్యం నచ్చలేదు. అయితే వారు మా అమ్మకు 3.50 లక్షలు ఇవ్వాల్సి ఉండగా అడిగితే గొడవకు వచ్చిన ఏదైతే నా దుకాణంపై దాడి చేసి నన్ను నానా ఇబ్బందికి కొట్టారని కూడా ఆ సెల్ఫీ వీడియోలో ఆత్మహత్యానికి పాల్పడిన వ్యక్తి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా ఏదైతే మా అమ్మ నా కుటుంబ సభ్యుల పోటీతో సంబంధించి ఫోటోలతో పాటు సోషల్ మీడియాలో వాట్సాప్ యూట్యూబ్ తప్పుడు ప్రచారం చేశారని, దీనికి సంబంధించి పాత గుంటూరు సిఐ ఏదైతే ఎస్ఐ కలెక్టరేట్ లో కూడా ఫిర్యాదు చేసినా కూడా స్పందించలేదని కూడా అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వారు వేధింపులు భరించలేక మా అమ్మ ఆత్మహత్యాయత్నం చేశారు అని కూడా అతను ఏదైతే పాత గుంటూరు పోలీస్ స్టేషన్లకు మళ్ళీ ఆ సమాచారం వచ్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే
ఆ అమ్మ ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన ఫలితం కరువైందని కూడా అతను చెప్పిన నేపథ్యం ఉంది. అయితే పాత గుంటూరు ఎస్ఐ మాట్లాడిన తీరు అతనికి ఇబ్బందికరంగా అనిపించిన నేపథ్యం ఉంది. అయితే మీ అమ్మ చనిపోలేదు కదా, బతికే ఉంది కదా అన్న విధంగా అయితే ఎస్ఐ మాట్లాడారని కూడా అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అమ్మాయి ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఇస్తే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటానని కూడా అడిగినట్లుగా కూడా అతను తెలుస్తుంది. అయితే ఆ సర్టిఫికేట్ ఇవ్వనంటూ కూడా చాలా అవహేళనగా మాట్లాడారని కూడా ఏదైతే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. పరిస్థితి ఏదైతే దీంతో ఇతను సెల్ఫీ వీడియో తీసుకుని ఏదైతే నిద్ర మాత్రలు మునిగిన పరిస్థితి అయితే ఉంది. అతన్ని వెంటనే కూడా తర్వాత తెలిసిన వెంటనే అతన్ని గుంటూరులోని జీజీహెచ్ వైద్యశాలకు తరలించారు. అయితే ఈ వైద్యశాలలో అతనికి వైద్యం అందిస్తున్న నేపథ్యం ఉంది. అయితే అతనికి ఇంకా పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఉన్నత పోలీసు అధికారులు కేసు నమోదు చేసి కూడా ఏం జరిగిందనే అంశం మీద పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.